మీరు షేప్ బెల్ట్ని ఎలా మార్కింగ్ చేస్తున్నారో కొంచెం క్లియర్గా చెప్పండి అంటున్నారు కదా. మన మెథడ్లో క్రింది వైపున ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేస్తాను కదా. ఇలా మార్క్ చేయడం వలన ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక ఈ క్రింది వైపున ఈ 3 ప్లేసెస్లో ఎంత గ్యాప్ ఉంది, అలాగే నడుం లూజ్ దగ్గర మార్కింగ్ ఉంది చూసారా. ఫ్రంట్ సైడ్ నుంచి ఈ నడుం లూజ్ వరకు మనం షేప్ బెల్ట్ పొడవుని తీసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి 10.5 ఇంచెస్ తీసుకున్నాను. మధ్యలో 5.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో మధ్యలో చివరిలో వచ్చిన గ్యాప్కి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకొని ఈ 3 మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ చూసారా ఇలా పెద్దదిగా వచ్చింది అంటే పొట్ట మీదికి షేప్ బెల్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇలా పొట్ట మీదికి షేప్ బెల్ట్ వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్లో ప్రెస్ అయినట్టుగా టైట్గా ఉంటుంది. ఇలా షేప్ బెల్ట్ పెద్దదిగా రాకుండా చెస్ట్ క్రిందేమో ఉండాలి, కానీ పొట్ట మీదికి టైట్గా రాకుండా ఉండాలి అంటే షేప్ బెల్ట్ సైజును బట్టి 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వలన షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద కరెక్ట్గా వస్తుంది, పొట్ట మీదికి లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చారు అంటే మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు తెలుస్తుంది. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్.